ఇట్లాంటి మనుషులు మీ చుట్టూ గూడా ఉంటారేమో! ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఈరోజు సండే కదా! నేను మా ఇంట్లో ఏం ప్రిపేర్ చేశాననేది చూపిస్తూ తర్వాత మాట్లాడతాను. పిల్లలు, హస్బెండ్ కోసం నాటుకోడి కూరొండాను, రైస్ వండాను, రసం చేశాను. శ్రావణ మాసం కాబట్టి నేను నాన్ వెజ్ తినను కాబట్టి, నా కోసం గోంగూర పచ్చడి చేసుకున్నాను. మా ఇంట్లో జున్నుగాడు ఉంటాడు కదా! చాలా మందికి తెలిసే ఉంటది నా వీడియోస్ చూసినోళ్ళకి. వాడికి ప్రతిరోజు నేనే తినిపించాలి. నాన్ వెజ్ రోజైతే అసలు తినిపించనవసరం లేదు. కర్రీ అంతా కలిపేసి ప్లేట్‌లో పెట్టేస్తే చక్కగా తినేస్తాడు. ముందు చెప్పిన మాట కోసం ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను. ఎందుకన్నాను ఆ మాట అనేది. మనం చాలామందిని గుడ్డిగా నమ్ముతాము. అంటే మంచైనా, చెడ్డైనా వాళ్ళతో షేర్ చేసుకుంటాం. అంటే ఒక నమ్మకం. వాళ్ళు ఎవరికీ ఏమీ చెప్పరు. మన కష్టమైన, హ్యాపీనెస్ అయిన మూమెంట్స్‌ని వాళ్ళతో షేర్ చేసుకుంటాం. కానీ దాన్ని వాళ్ళు అవకాశంగా తీసుకొని వాళ్ళెలా చేస్తారో తెలుసా? మనం ఎవరికీ చెప్పకూడదు అని అనుకుంటామో వాళ్ళు అవతల వాళ్ళు వీళ్ళకి గోల్డ్ మెడల్ ఏస్తారని మరి ఏంటో నాకు తెలీదు గానీ, అన్నీ మనం మాట్లాడింది ఒకటే అయితే, వాళ్ళు స్ప్రెడ్ చేసింది వేరేలా ఉంటది. కానీ అన్నీ తెలుసు ఉంటాయి అందరికీ. కానీ అలాంటి వాళ్ళకి చాలా దూరం పెట్టడం మంచిది. నాకు తెలిసి నేనైతే కొన్ని విషయాలు నేను అందరికీ చెప్పవలసింది ఒక పర్సన్‌కి చెప్పేస్తే వాళ్ళే స్ప్రెడ్ చేస్తారని నేను అలా ఫీల్ అయ్యి చెప్పకూడని విషయాలు కూడా వాళ్ళకి చెప్తాను. వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు 10 మందికి చెప్పేస్తారు. వాళ్ళు చెప్పరు అంటారు కానీ అందరికీ చెప్తారని నాకు తెలిసి అలాంటి విషయాలు చెప్పకూడని విషయాలు కూడా చెప్తాను. ఎందుకంటే మనం చెప్తే 10 మందికి చెప్పాలి. వాళ్ళు చెప్తే అందరికీ చెప్పేస్తారు. మనకు పనుండదనే లెక్కలో నేను చెప్పేస్తా. నేను చెప్పాల్సిందేంటంటే, మనల్ని వాళ్ళకి నచ్చినట్లు వాడుకునేటప్పుడు, మనం వాళ్ళని వాడుకోవడంలో తప్పు లేదని నా ఫీలింగ్ అండి. అంతేనండి. తులసమ్మని క్లీన్ చేసుకున్నాక సాయంత్రం హ్యాపీగా పూజ చేసుకున్నాను. ఇదే నా వీడియో. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.